ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు 2014-15లో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు 2022-23 సంవత్సరంలో 2,70,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు, హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన ఎడిటింగ్ ఉండే, హైదరాబాద్కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది మరి? కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయా మచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ళ బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక సాగర్ పంప్ హౌజు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ నెంబర్ 1, పంప్ హౌజ్ నెంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే. ఇవన్నీ ఊళ్ళినాయా? ఇవి అన్నిటి కింద పంట పంటలేదా? నీ కళ్ళు కనబట్టలేవా? పోదామా? ఇవాళ అంతగిరి కింద పంట పంటలేదా? రంగనాయక సాగర్ కింద పంట పంటలేదా? మల్లన్న సాగర్ కింద పంట పంటలేదా? కొండ పోచమ్మ కింద పంట పంటలేదా? పంట పండేది నిజం, రైతులకు తెలుసు కదా. నువ్వు ఈడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న ఇంకో మాట మాట్లాడిండు సెక్రటరేట్ గురించి. సెక్రటరేట్ అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తి దీపిక. అసలు అంబేద్కర్ పేరుంది నీకు ఇష్టం లేనట్టుంది, అందుకే సెక్రటరేట్ పోతలేడు ఈయన. అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటరేట్ పోవడానికి నీకు ఏం కష్టమవుతుంది? నెలకొక్కనాడు పోతలేవు నువ్వు. ఎప్పుడు చూసినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్. ఇలా నీకు తెలంగాణ సోయి లేదు, నీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు నువ్వు. సచివాలయం ఎందుకు కట్టిందో నీకు ఎప్పటికీ అర్థం కాదు. తెలంగాణ షాన్. ఇవాళ ఆ రోడ్డు మీద ఎవరు పోయినా ఫోటోలు దిగుతున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు కదా. తెలంగాణ ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరు వచ్చినా ఈ సెక్రటరేట్ని చూసి అబ్బురపడి తెలంగాణ గౌరవం పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా కేసీఆర్ తెలంగాణ పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సెక్రటరేట్లో నువ్వు మొత్తం ఇజ్జద్దిస్తున్నావు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు సెక్రటరేట్ల ధర్నా చేసిన ఘనత రేవంత్ పాలనకి దక్కింది కదా. ఇవాళ ఆ బ్రోకర్లు మొత్తం పైరవికారులు 10%, 12%, 14% వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా. రోషయ్య గారు లాంటి హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరు అడిగినా 12%, 30%, 20% గవర్నమెంట్ అంటారు. ప్రధానికి రేటే పెట్టారు మీరు 12 to 30%. ఇంకా నువ్వు మాట్లాడుతావు. పీజేఆర్ గురించి మాట్లాడతాడు. అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. ఎందుకు ఇవ్వలే పీజేఆర్ కొడుకు టికెట్ను? పీజేఆర్కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా.
పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాడు,